నాయక్ గారిని వేదికను అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. మీ అందరి కర్తవ్యం ఉంటుంది. అదేవిధంగా మన సమావేశానికి అనేక మంది చేసే కొంతమంది పేర్లు ఇందాక మర్చిపోవడం జరిగింది. ఒకసారి వారందరినీ కూడా వేదిక మీద ఆహ్వానిస్తాము. తేజస్వి గారు వచ్చారు కదా వేదిక మీదకి. అదేవిధంగా ఐవి నారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాము ఆడపిల్లలు. అదేవిధంగా తిరుపనాయక్ గారు దయచేసి తిరుపనాయక్ గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీ పేరు సరిగ్గా సురేష్, మీ లాస్ట్ పేరు ఏంటి? మీ రాటాల్ గారా? నాకు లాస్ట్ పేరు ఏంటి? లాస్ట్ పేరు రాజు గారు దయచేసి రాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతాము. తాడేపల్లి ఆఫీసులో పనిచేశారు. దయచేసి వేదిక మీదకి రావాల్సింది కోరుతాం. ఈ సందర్భంగా మనకి ఆశీస్సులు అందించడానికి మన బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున మహిళా కార్యదర్శిగా ఉన్న పెద్దలు నాగమణి యాదవ్ గారిని మాట్లాడాల్సింది కోరుతూ, వారు మాట్లాడే ముందు దయచేసి కళావతి భాయ్ దయచేసి వారు ఈ జిల్లాకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, గెజెట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు రోడ్ల డిపార్ట్మెంట్లో. వారిని వేదికని అలంకరించి కోరుతా ఉన్నాం. నాగమణి యాదవ్ గారిని 3 నిమిషాలు చెప్పి మాట్లాడాల్సి కోరుతా ఉన్నాం. ఇక్కడున్న పెద్దలందరికీ నమస్తే. మీద ఉన్న పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, పిల్లలకి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా కూర్చున్నారు. దేవరకొండ వెంకటేశ్వర గారు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి కూడా కులాలు చూడరు, మతాలు చూడరు. నేను కూడా ఒక బీసీ కార్యకర్తని, నాయకురాలని. నన్ను కూడా ప్రతి మీటింగ్కి ఆహ్వానిస్తారు, వెల్కమ్ చెప్తారు, వచ్చిన ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. చాలా ఫంక్షన్లో మనం చూస్తాము, పిలుస్తారు, ఏదో గొడవలు పట్టుకుంటారు, పట్టించుకోరు. కానీ వచ్చిన వాళ్ళందరినీ పేరు పేరున ఆహ్వానిస్తారు, వాళ్ళ పేరు పిలుస్తారు, వాళ్ళకి వెల్కమ్ చెప్తారు, వాళ్ళకి స్వాగతం చెప్తారు. అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటంటే మనకు కావాల్సింది ముఖ్యంగా ఒక పలకరింపు, అంతేగాని వాళ్ళు చేసే మర్యాదలు, దండలు, సన్మానాలు, శాలువాలు ఇవి కాదు. ఒక పలకరింపు. ఆ పలకరింపులో మనిషికి చాలా హ్యాపీనెస్ వస్తుంది, ఉల్లాసం వస్తుంది. వచ్చినందుకు కూడా మేము ఒక మంచి ప్లేస్కి వచ్చాము, ఒక మంచి సమావేశానికి వచ్చాము అని తృప్తి కలుగుతుంది. అందుకని వెంకటేశ్వరరావు గారికి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఈ కార్యక్రమాలు ఇక్కడితో ఆగకూడదు, ఎందుకంటే ఇది చాలా ముందుకెళ్ళాలి. మీరందరూ కూడా తన్ని ముందుకు నడిపించాలి. ఒక మంచి బాధ్యత కనుక ఒక మంచి స్టేజ్లో తను నిలబెట్టాలంటే మీ అందరి ప్రోత్సాహం కూడా కావాలి, మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. మీరు ఆయన వెనకాల ఉంటే ఆయన ముందుండి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారు, ఒక మంచి స్థానంలో నిలబడతారు. అలాగే మహిళలు కూడా ఒక మంచి వృద్ధిలోకి రావాలన్నా, ఒక మంచి సపోర్ట్ కావాలన్నా వాళ్ళని అందిస్తారు. అందుకనే వెంకటేశ్వరరావు గారు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా నేను వస్తాను. ఎందుకంటే నేను ఎక్కువ చాలామంది మీటింగ్స్ పిలిచినా నేను ఎక్కువగా వెళ్ళను ఇంట్రెస్ట్గా. వెంకటేశ్వరరావు గారు పిలిచిన ఏ కార్యక్రమాలైనా నేను మిస్ అవ్వను. ఎందుకంటే ఆయన మనస్ఫూర్తిగా ఒక కార్యక్రమం చేస్తారు. ఒక ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, అది ఇది అని కూడా ఆలోచించరు. అందరికీ ఒకే గుర్తింపు ఇస్తారు, ఒకే అర్థం చెప్తారు. కాబట్టి తను ఇంకా ముందు స్థాయిలోకి వెళ్ళాలని, తనకి మంచి కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో చేయాలని ఈరోజు ఈ పిల్లలు చాలామంది పిల్లల్ని పట్టించుకోరు. ఇప్పుడు ఈ పిల్లల్ని చూస్తుంటే చాలా హ్యాపీనెస్గా ఉంది నాకైతే. ఎందుకంటే వీళ్ళకి ఒక గుర్తింపు, అంటే ఈరోజు ఈ సభలో వీళ్ళకి ఒక గుర్తింపు వచ్చిందంటే వీళ్ళకి పంచిపెట్టే కావాలండి, ఏదన్నా కావాలండి. వాళ్ళు చాలా హ్యాపీగా పిల్లలు కూడా ఫీల్ అవుతున్నారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి మంచి గుర్తింపుని ఇస్తున్నారన్నమాట.
కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా ఇలాంటి కార్యక్రమాలంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను. ముందు ముందు కూడా మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అనేసి ప్లాన్ వేసుకుంటున్నాము. అందులో కూడా ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేద్దామని అనుకుంటున్నాము. నాకు స్ఫూర్తి ఏదైనా సరే ఇంప్రెషన్ అదండి వెంకటేశ్వర గారు. వెంకటేశ్వర గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. నాకు ప్రతి కార్యక్రమానికి కూడా నాకు ఆహ్వానం పంపిస్తారు, పిలుస్తారు. మా కులంలో కూడా అంటే పొలాలు ఎత్తకూడదు, నేను ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా కులంలో కూడా నాకు అంత ఇంపార్టెంట్ ఇస్తే నేను ఎక్కడ ముందుకెళ్ళిపోతానో, నేను ఎక్కడ అభివృద్ధి చెందుతానో అని చెప్పేసి నన్నే తొక్కేయాలని చాలా జరుగుతున్నాయి. అది వెంకటేశ్వర గారు కూడా తెలుసు. అలాంటి సందర్భంలోనే నేను వెంకటేశ్వర గారికి పరిచయం అయ్యాను. నేను ఒకసారి ఒక జూమ్ మీటింగ్లో చెప్పాను అనమాట, ఇలా జరుగుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోతుంది, నేను ఏదో చేద్దామని చెప్పేసి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టాను, కానీ ఏమన్నా చేయలేకపోతున్నానంటే మీరు బాధపడకండి, నేనున్నాను మీకు, నేను మీకు చేయనిస్తాను, నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను, నేనున్నాను, మీరు బాధపడకండి అని చెప్పారు. ఆ రోజు నేను మర్చిపోయాను ఆ విషయాన్ని, కానీ తను గుర్తుపెట్టుకుని నన్ను ప్రతి వాళ్ళకి పరిచయం చేయడం కానీ, నా గురించి చెప్పడం కానీ, నన్ను ఈ రోజుకి మా వాళ్ళు కూడా చేయని మంచి మంచి కార్యక్రమాలు తను చేస్తూ కూడా, అంటే మా వాళ్ళు చేసిన కార్యక్రమాలు చాలా ఆర్భాటంగా ఉంటాయి, అది ఎవరికి ఉపయోగపడాలని నేను అనుకుంటున్నాను. కానీ వెంకటేశ్వర గారు చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అది చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరెడ్డి గారు. మీకు మా జాతుల పట్ల ఉన్న అభిమానానికి, అదేవిధంగా మేము కూడా ఈ సమాజంలో అన్ని కులాలతో పాటు ఎదగాలని చెప్పేసి ఆశిస్తున్న మీకు ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. పెద్దలు ప్రముఖ బహుజన నాయకులు కోడి సత్యనారాయణ గారు విచ్చేశారు. వారికి మీ అందరితో ఒకసారి వారిని చూసి మీరు దయచేసి ఒకసారి వారు గౌరవించండి. పెద్దలు సీనియర్ ఆయన వేములూరు సూపర్ సూపర్వైజర్గా పనిచేసిన అటెండెంట్ సూపర్వైజర్గా మనం చేసిన కోడి సత్యనారాయణ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ప్రముఖ సామాజికవేత్త, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, అందరికీ తల్లుగా ఉంటూ మనం ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా అది ఎస్టీ సంఘం చేసిన కూడా బహుజనులందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి. బహుజనులే కాదు, ఓసీలో ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో ఆ వారందరూ కూడా ఒక మంచి స్థానంలో ఉండాలి, వారితో మనం కలిసి పనిచేయాలన్న మంచి ఉద్దేశంలో ఉన్న తమ్ముడు బాబు రవీంద్రనాథ్ గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, పిల్లలకు అందరికీ జై భీమ్. ఒకసారి అందరూ జై భీమ్ చెప్తాం. జై భీమ్.